దయచేసి అందరం కూర్చుందాము. దేవుని యొక్క వాక్య భాగంలో మనం వెళ్దాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉపవాస ప్రార్థన 40వ రోజు ముగింపు సభకు మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి నాకన్నా దైవజనులు పెద్దలు ఉన్నారు, మరి ముఖ్య ప్రసంగికులు ఉన్నారు. వారు గొప్ప ప్రసంగికులు ఇక్కడ ఈ వేదిక ముందు ఉన్నారు. అయినా కానీ ఈరోజు మరి ఈ వాక్యం వినటానికి మరి పెద్ద మనసు చేసుకొని కూడా ఇక్కడ కూర్చున్నారు. అందరిని బట్టి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగం చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. థ్యాంక్ యూ జీసస్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ఒక మైక్ తీసుకోండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. మీరంతా ఎవరు అంటే దేవుణ్ణి ప్రేమించువారు. హల్లెలూయా. మీరంతా ఎవరు? దేవుణ్ణి ప్రేమించువారు. కనుకనే ఈరోజు ఇక్కడ మీరు ఉన్నారు. ఈరోజు నేను ఆహ్వానిస్తే మీరు రాలేదండి. నేను 100% నిజం చెప్తాను. ప్రభు అయిన యేసు మిమ్మల్ని తోడుకొని వచ్చి ఉన్నాడు. ప్రభు అయిన యేసు మిమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మీరు ఆయనను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. మీరు ఆయనను ప్రేమిస్తున్నారు. చూడండి, ఆయనను ప్రేమిస్తే ఏం జరుగుతుందంట? చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు మీరందరూ. హల్లెలూయా. మీరు ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారు. దేవుని చేత మీరు పిలువబడ్డారు. మనుషుల చేత మీరు పిలవబడలేదండి. మనుషుల చేత పిలవబడలేదు. మనుషుడు పిలిస్తే వస్తారు, లేకపోతే రారు. కానీ దేవుడు పిలిచి ఉన్నారు కనుక మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. చదువుదాం. మేలు కలుగుటకై ఈ రోజు మీకు ఏం జరుగుతుందంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక నిశ్చయముగా ఈ రోజు వరకు మీకు ఏం జరిగిందో పక్కన పెట్టేసేయండి. కానీ ఈ రోజు నుంచి మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడని మేలు మాత్రం జరుగుతుంది. ఇక్కడికి మీరు ఎలా వచ్చారో కానీ మీరు మాత్రం మేలు పొందుకొని వెళ్తారు. ఒక మేలు మీ జీవితంలో జరుగుతుంది. అది ఎవరు అడ్డుపడ్డా ఆగదు కాదు. హల్లెలూయా. ఇచ్చేవాడు ఆయనను అడ్డుకునేది ఎవరికి లేదు శక్తి. ప్రకటన 3:8 చెప్తాడు కదా, నేను ద్వారము తెరవగా ఎవడు ముయ్యలేడు. ఈ రోజు వరకు నీకు ద్వారాలు తెరవబడలేదేమో. ఇక నీకు ద్వారాలు తెరుస్తున్నాడు. ఇక కాసుకొని కూర్చో. హల్లెలూయా. ఇక నీకు ద్వారాలు తెరవబడ్డాయి. ఏ ద్వారాలైతే ఇప్పటి వరకు నాకు తెరవబడలేదని నువ్వు బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, వేదన గుండా వెళ్తున్నావో, రహస్యంగా నువ్వు చింతిస్తున్నావో, దేవుడు నీకు ఒక ద్వారం తెరవబోతున్నాడు. ఆమేన్. అది నీ ఊహకు కూడా అంతదా ఆ యొక్క ద్వారం. నువ్వు ఆలోచించేసేది చిన్నది, కానీ
ఆయన ఆలోచన పెద్దది. హల్లెలూయా. ఆయన ఆలోచన పెద్దది. ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త. మోషే అంటాడు, అయ్యా ఈ ప్రజలు నన్ను మోసం పెట్టమని అడుగుతున్నారు, నన్ను మోసం పెట్టమని అడుగుతున్నారు. ఐగుప్తులో తిన్న ఆహారం వీరికి గుర్తొస్తుందంట. వీరికి నేను ఎక్కడి నుంచి పెట్టాలి ప్రభువా? వీరికి నేను ఎక్కడి నుంచి పెట్టాలి? వీరు ఒక్కరు కాదు ఉంది, ఇద్దరు కాదు ఉంది, 10 మంది కాదు ఉంది, 6 లక్షల వీరులు ఉన్నారయ్యా. 6 లక్షల వీరులు ఉన్నారు. వీరికి మాంసం నేను ఎలా పెట్టాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే యేసయ్య అంటాడు కదా, మోషే నా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నావా? నా బాహుబలం ఇంకా తక్కువ కాలేదు. నా యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు, రేపొద్దున నా యొక్క అద్భుతాన్ని చూస్తావు, నా యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు మోషే అనేది మోషేకు ఒక్క మాట చెప్పుపో, ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్పు, ఇంతకాలము మీకు మాంసం లేదు, ఆహారం లేదు, ఈ యొక్క ఆహారమే తింటున్నాము, ఈ మన్నానే తింటున్నాము. ఎంతకాలం ఈ మన్నా తినాలి? ఎంతకాలం ఇదే ఆహారం తినాలి? ఎంతకాలం ఇలానే తినాలని ఇజ్రాయెల్ అడుగుతున్నారు కదా, వారికి చెప్పు, వారి కోరిక నేను తీర్చబోతున్నాను. హల్లెలూయా. వారి కోరిక నేను తీర్చబోతున్నాను. కోరికను సిద్ధింపచేసేవాడు ఆయన. నీ కోరికను సిద్ధింపచేసేది ఆయన. ఆశ ఉన్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ బంధువులు నీ ఆశ తీర్చట్లేదా? నీ ఇంటి వారు నీ ఆశ తీర్చట్లేదా? నీ భర్తని ఆశ తీర్చట్లేదా? నీ తండ్రిని ఆశ తీర్చట్లేదేమో. నువ్వు అడిగింది కొనియట్లేదేమో, నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వట్లేదేమో, నువ్వు ఇష్టపడింది నీకు దక్కట్లేదేమో. వారికి సామర్థ్యం లేదో, నీకు సామర్థ్యం లేదు. ఎందుకు ఆలస్యం అవుతుందో ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ మోషేతో అంటున్నాడు కదా, మోషే రేపు నేను అద్భుతం చేస్తాను, రేపు నేను కార్యం చేస్తాను, ఇక సిద్ధంగా ఉండమని చెప్పు తినటానికి అనేసి మోషేకి దేవుడు వాగ్దానం చేస్తానండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు అది నెరవేర్చడానికి శక్తిమంతుడు. అది నెరవేర్చడానికి శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. ఆయన కార్యము చేయగా ఎవరు ఆపలేరు. మోషే అంటాడు, అయ్యా ఇన్ని లక్షల మందికి నేను గొర్రెలను చంపాలా, మేకలను చంపాలా, లేక సముద్రానికి వెళ్ళి చేపలు పట్టాలా? ఎలా వీళ్ళకి మాంసం పెట్టాలి? నేను ఏం చేస్తే ఇంతమందికి ఆహారం నేను పెట్టగలుగుతానంటాడు. హల్లెలూయా. మోషే యొక్క దృష్టి అంతా కూడా ఎలా ఉందంటే శారీరకంగా ఉందండి. ఎలా ఉంది? శారీరకంగా ఉంది. చూడండి, అందుకే ఆయన ఒక మాట అంటాడు కదా, మీ విశ్వాసము జ్ఞానయుక్తమైనది కాకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకోమని ఉంటుందండి. ఏమంటుంది? మీ విశ్వాసము మీ జ్ఞానం ఆధారం చేసుకోవద్దు. దేని ఆధారం చేసుకోవాలా? దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలా. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలా. ఈరోజు వరకు నీ జ్ఞానాన్ని నమ్ముకున్నావేమో, నీ చదువు నమ్ముకున్నావేమో, నీ ఆస్తులు నమ్ముకున్నావేమో, వైద్యులు నమ్ముకున్నావేమో, హాస్పిటల్ నమ్ముకున్నావేమో, ఆ రోగం తగ్గట్లేదని ఇంకా తిరుగుతున్నావేమో. ఆయన పొందిన దెబ్బలు నిన్ను స్వస్థపరుస్తాయి. ఆయన పొందిన గాయాలు నిన్ను స్వస్థపరుస్తాయి. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన. నువ్వు రోగముతో ఉంటే, నువ్వు వ్యాధితో ఉంటే, నువ్వు బలహీనతతో ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. మన గురించి దుఃఖపడేవాడు, మన గురించి చింతించేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. మన గురించి ఎవరు చింతించకపోయినా కానీ, ఒక తల్లి వారిని మరచినా నేను వారిని మర్వను, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన అరచేతిలో ఉన్నావు. నువ్వు ఎవరి చేతిలో లేవు. నీ యొక్క తీసుకునే జాగ్రత్తలో లేదు. నీ యొక్క ఆయుష్, నీ బలము నువ్వు తీసుకునే ఆహారంలో లేదండి. ఆయన కృప నీ మీద ఉంది. అందుకే నీ ముందు అనేకులు దాటిపోయినా కానీ దేవుడు ఇంకా నిన్ను సజీవుల సంఖ్యలో ఉంచాడు. నీ మీద ఒక ప్రణాళిక ఉంది. నీ మీద ఒక దేవుని ఉద్దేశం బలంగా ఉంది. నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి ఇంకా చేరుకోలేదు.
నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఇంకా పొందుకోలేదు. అందుకే దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. నీకు వాగ్దానం చేసిన దేవుడు మధ్యలో విడిచిపెట్టడు, నిన్ను గమ్యానికి చేరుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళాలో, నువ్వు చిన్ని స్థాయిలో నుంచి కొద్ది స్థాయిలో నుంచి ఉన్నతమైన స్థాయిలోకి, ఇప్పుడు ఉన్న స్థాయిలో నుంచి ఉన్నతమైన స్థాయిలోకి ఆయన అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు, నిన్ను గణపరుస్తూనే ఉంటాడు. ఇస్సాకు ఆశీర్వాదం చూసి ఆ దేశంలో ఉన్న రాజు అసూయపడ్డాడంట. హల్లెలూయా. ఇస్సాకు యొక్క ఆశీర్వాదం చూసి ఆ ఫిలిష్తీయులందరూ అసూయపడ్డాడంట. పరాయి దేశం నుంచి వచ్చాడు, దూరదేశం నుంచి వచ్చాడు. వీడికి ఎలా పండుతుంది పంట? మేము ఇంత కష్టపడుతున్నాము, మాకు ఇన్ని విద్యలు తెలుసు, ఈ భూమిని ఎలా సాగు చేయాలో, ఈ పంట ఎలా సాగు చేయాలో మాకు తెలుసు. కానీ ఈ దూర దేశము నుంచి, ఈ పరాయి దేశము నుంచి ఒక వ్యక్తి వచ్చి నూరంతలుగా ఫలింపబడ్డాడే అని ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము చూచి ఇతరులు ఆశ్చర్యపడేలాగా దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు నిరుత్సాహపడవసరం లేదు. ఇప్పటి వరకు నీ జీవితంలో కార్యాలు చేయలేదని దిగులు పడద్దు, ప్రార్థన మానద్దు. హల్లెలూయా. దేవుని మీద నువ్వు అలగొద్దు, దేవుని మీద అలగొద్దు. ప్రార్థన ఎప్పుడు మానుకోవద్దు. ఎవరి మీద అలిగినా, ఎవరి మీద గొనిగినా, సనిగినా కానీ నీ ప్రార్థన మాత్రం యేసయ్య మీద గొనగటానికి వీల్లేదు. హల్లెలూయా. అలా గొనిగితే ఏం జరుగుతుందంటే ఏమీ జరగదు, ఆలస్యం జరుగుతుంది అంతే. హల్లెలూయా. ఆలస్యం మాత్రమే జరుగుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు 40 రోజులు వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాల ఆలస్యం ఎందుకు అయిందయ్యా అంటే వారి కొనుగుడు బట్టి. హల్లెలూయా. వారి యొక్క కొనుగుడు, సనుగుడు, ఆ యొక్క వారి యొక్క ఆలోచన బట్టే దేవుడు కూడా ఆలస్యం జరిగించి ఉన్నాడండి. మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, ఎంత గొప్పగా ఉంటాయో, దేవుడి యొక్క కార్యాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఈరోజు నీ ఆలోచన, నీ తలంపు మోషేలాగా ఉందేమో, మోషేలాగా ఉందో, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇంతమందికి ఆహారం ఎలా పెట్టాలి, అయ్యో నాకు 3 కూతుర్లు ఉన్నారు కదా, వారికి వివాహం ఎలా చేయాలని బాధపడుతున్నావా? లేకుంటే నాకు 2 కూతుర్లు ఉన్నారే, నా దగ్గర ఆస్తులు లేవు, ఎలా వాళ్ళకి వివాహాలు చేయాలి, ఎలా చదివించాలి, ఎలా వారిని పోషించాలి, నాకు సొంత ఇల్లు లేదే, ఈ అద్దె కట్టుకోలేకపోతున్నాను, ఎంతకాలం ప్రభా అని నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, కుంగిపోతున్నావేమో. మోషేలాగా నీ బలాన్ని నువ్వు చూడవాకు. ఈ రోజు వరకు చూసి ఉన్నావేమో, ఈ క్షణం వరకు నీ బలాన్ని నువ్వు చూసుకున్నావేమో, కానీ ఈరోజు ఆ దేవుని యొక్క బలం చూడు, ఆ దేవుని యొక్క బలం చూడు. నువ్వు కోరుకున్నది, నువ్వు ఇష్టపడింది దేవుడు నీ ఒడిలో ఉంచేలాగా అని చేస్తాడు. నీ ఒడిలో నీ గిన్నె నిండి పొర్లేంత వరకు కూడా దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. దేవుని కార్యం మామూలుగా జరగదండి, పొర్లి పారేలాగా జరుగుతుంది. అబండెంట్ బ్లెస్సింగ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు మామూలుగా అడుగుతున్నావేమో, కొద్దిగా అడుగుతున్నావేమో, ఒక పూటకి దొరికితే చాలు అనుకుంటున్నావేమో, ఒక్కసారి తింటే చాలు అని అడుగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కసారి తింటే చాలు, చాలా కాలం అయింది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను ఒక్కరోజు మాత్రమే ఇవ్వను, నేను ఒక్కరోజు ఇవ్వను, 2 రోజులు ఇవ్వను, 3 రోజులు ఇవ్వను, 5 రోజులు ఇవ్వను, 10 రోజులు ఇవ్వను, నెల రోజులు వారు తిని మిగిలేంత వరకు నేను ఇస్తా అన్నాడు. హల్లెలూయా. మోషే అన్నాడు, నేను ఏ గొర్రెలు చంపాలి, ఏ మేకలు పట్టాలి, ఏ చేపలు పట్టాలి అని అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సముద్రం మీద ఒక గాలి, సముద్రం మీద ఒక గాలిని అలా వీయించాడండి. ఆ సముద్రం మీద ఉండి ఆకాశ పక్షులు వచ్చి ఎక్కడ పడ్డాయి తెలుసా? వాళ్ళ గుడారాల దగ్గర పడిపోయినాయండి. హల్లెలూయా. ఎక్కడ పట్టి? వాళ్ళ గుడారాల దగ్గర పడిపోయినాయండి. వాళ్ళు ఏమీ చేయడం అవసరం లేదు, జస్ట్ సమకూర్చుకోవటం అంతే. దేవుడి సిద్ధపాటు ఎలా ఇచ్చాడో తెలుసా? పడవేసి ఉన్నాడంట వాళ్ళ దగ్గర. ఎలా చేశాడన్నా? పడవేసి ఉన్నాడంట. సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళ్యమును కప్పెను.
సాయంకాలంలో పూరేడులు వచ్చి వాళ్ళ యొక్క పాళెమును ముట్టెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. హల్లెలూయా. నువ్వు ఇప్పటి వరకు చూడని కార్యాలను దేవుడు నువ్వు చూసేలాగా చేస్తాడంతే. దేవుడు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించేలాగిన ఆయన కార్యం జరగబోతుంది. ఆయన కార్యము నీ జీవితంలో జరగబోతుంది. అక్కడ పడేసి ఉన్నాడంటండి. ఆడ పడేస్తే ఎలా పడేసాడో తెలుసా? అవి 2 మూరలంత ఎత్తులో పడిపోయినాయి అంటండి. 2 మూరలంత ఎత్తులో పడిపోయినాయి అంట. హల్లెలూయా. ఒక్క పూట కూడా తినలేదని బాధపడుతుంటే దేవుడు చూడండి, వారు సమకూర్చుకోలేనంత గొప్పగా దేవుడు ఇచ్చేసాడంట. ఈరోజు నీకు చాలట్లేదా నీ జీవితము? ఈరోజు నీకు సరిపోవట్లేదా నీ ఆదాయము? నీకు ఆదాయము తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా? దేవుడు ఒక కాలము నీకు ఇస్తున్నాడు, ఒక సమయము, ఒక సీజన్ నీకు చేంజ్ అయిపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒక సీజన్ నీ కొరకు చేంజ్ చేయబోతున్నాడు. ఒక సీజన్లో నువ్వు అడుగు పెడతావు. నువ్వు చూస్తావు దాన్ని. ఒక సీజన్ నీ కోసం దాచి ఉంచున్నాడు దేవుడు. నువ్వు ఈరోజు సరిపోవట్లేదు అనుకుంటున్నావు కదా, మిగిలి ఉండేలాగా దేవుడు చేయబోతున్నాడు. అది నీ బలము కాదు, అది దేవుని బలం ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. దేవుని బలం. చదువుదాం రోమిలి పత్రిక 8:28. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము. ఈరోజు నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు సమాప్తం అయిపోతుంది. ఆమేన్. అన్ని సమస్యలకు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావు. ఆమేన్. దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఉన్నావు. ఆయన ప్లానింగ్లో నువ్వు ఉన్నావు. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు కనుక ఆయన నిన్ను ఒత్తిగా ఉంచడండి, నిన్ను నిండుగా ఉంచుతాడు. ఆమేన్. నిన్ను నిండుగా ఉంచుతాడు. నీ కుటుంబాన్ని నిండుగా ఉంచుతాడు. నీ బిడ్డలను నిండుగా ఉంచుతాడు. నీ ఆత్మీయ జీవితంలో ఇప్పుడు కొద్ది ప్రార్థనలు చేస్తున్నావా? నువ్వు గొప్ప ప్రార్థనలు చేసేలాగా దేవుడు చేస్తాడు. గొప్ప ప్రార్థనలను చేసేలాగా దేవుడు చేస్తాడు. గొప్ప గంటలు ప్రార్థన చేసేలే ఆ కృప కూడా దేవుడు నీకేపోతున్నాడు. ఇప్పుడు లేదేమో, కానీ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది నీ ఆత్మీయ జీవితం గొప్పగా. హల్లెలూయా. అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకి ఎదగబోతున్నావు. ఏ అవసరం తీరాలని ఇక్కడికి వచ్చావో, ఏ అక్కర తీరాలని ఇక్కడ నువ్వు కోరుకున్నావో, మొదట నిన్ను ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నేను ఆత్మలో నేను వర్ధిల్లింపచేయబోతున్నాడు దేవుడు. నేను ఆత్మీయంగా వర్ధిల్లింపచేయబోతున్నాడు. నీ మీద ఆత్మ వరాలు దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి. ఈ రోజు వరకు నువ్వు ఆ తాకిడి, ఆ స్పర్శ అనుభవించలేదేమో, కానీ ఈ మీటింగ్ అయిపోయే లోపు నువ్వు దేవుని సన్నిధిని ఖచ్చితంగా అనుభవిస్తావు. ప్రతి మాట ఇది ఇక్కడి నుంచి రావట్లేదండి, ఇక్కడి నుంచి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మాటలో జీవం ఉంది, ఆత్మ కూడా విడుదలవుతుంది. ఇది నీ హృదయాన్ని టచ్ చేస్తుంది మాట. హల్లెలూయా. నీ హృదయము ఈరోజు ఎలా ఉందో, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా వెళ్ళవు. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చిన్నవాడవా పెద్దవాడవా, నువ్వు ఎవరైనా కానీ దేవుడు ఆయన సంకల్పం చొప్పున నీతో మాట్లాడటానికి, నీతో ముచ్చటించడానికి, ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడటానికే ప్రతి ఒక్కరితో ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి మాట దేవుని నుంచి వస్తున్న మాట. హల్లెలూయా. ప్రతి మాట కూడా నా ఉపవాస ప్రార్థన గదిలో దేవుడు నాకు ఏ వర్తమానమైతే ఇచ్చాడో అది మాత్రమే ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది, అది మాత్రమే ఇప్పుడు డెలివరీ అవుతుంది. కనుక మీకు విడుదలయ్యే మాట జ్ఞానయుక్తమైన మాట కాదు, ఇది దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మాట. నువ్వు కనుక విశ్వసించి, ప్రభువా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావయ్యా, నీకు వందనాలు అని నువ్వు చెబితే
ఈ రాత్రే నీ జీవితం మారిపోయింది. హల్లెలూయా. నువ్వు రేపు అద్భుతం చూస్తావు. నువ్వు వచ్చే సంవత్సరం వరకు నువ్వు చూడవసరం లేదు. 2025 వరకు నువ్వు వేచి ఉండవసరం లేదు. ఈ 2024 ముగించో లోపే దేవుడు నీ మీద ఉన్న కాడిని విరగొట్టేస్తాడు. హల్లెలూయా. అది నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ ప్రయత్నం కాదు, ఆయన సంకల్పము. హల్లెలూయా. కాలము సమయము ఆయన చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. హల్లెలూయా. నీ చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో నువ్వున్నావు. హల్లెలూయా. ఆయన చేతిలో నువ్వున్నావు, మనుషుల చేతిలో లేవు. నువ్వు అనుకోవచ్చు ఎవరో చేతిలో నువ్వు ఉన్నాను అనుకుంటున్నావేమో. లేదు లేదు, ఒకవేళ ఉన్నా కానీ వారి చేతిలో పెట్టింది దేవుడే. ఐగుప్తిలో ఇశ్రాయేలు పెట్టింది ఎవరంటే సర్వశక్తి గల దేవుడే. 400 సంవత్సరాలు నీ యొక్క జనాంగము ఐగుప్తులో బానిసలుగా ఉంటారని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. నీ చేదైన అనుభవాన్ని దేవుడు మధురంగా మారుస్తాడు. నీ చేదైన అనుభవాన్ని ఆయన మధురంగా మారుస్తాడు. నీ బానిసత్వ సంఖ్యలు దేవుడు తెంచి వేస్తాడు. వాళ్ళు ఎవరి చేతిలో అయినా నువ్వు నలిగిపోతున్నావా, ఎవరి చేతిలో అయినా కానీ నువ్వు బాధపడుతున్నావా, ఈ వ్యక్తి నాకు ఎందుకు దొరికాడు, ఈ ఉద్యోగం నాకు ఎందుకు దొరికింది, ఈ వ్యాపారం నాకు ఎందుకు దొరికింది, ఈ కుటుంబం నాకు ఎందుకు దొరికింది, ఈ భర్త నాకు ఎందుకు దొరికాడు, ఈ పిల్లలు నాకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని దేవుడిని అడుగుతున్నావేమో. కానీ ఒక సమాధానం చెప్పనా, దేవుడే నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడే నీకు ఇచ్చాడు. ఫరోను కఠినం చేసింది దేవుడే. ఫరోను కఠినం చేసింది దేవుడే. ఆ దేవుడే ఫరో చేతిలో నుంచి కూడా విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఫరో చేతిలో నుంచి విడిపించినట్టుగా దేవుడు నిన్ను రాత్రి విడిపించబోతున్నాడు. ఎవరి చేతిలో నువ్వు ఉన్నావో, ఎవరి చేతిలో నువ్వు ఉన్నావో, ఎవరి హస్తంలో నువ్వు ఉన్నావో దేవుడు విడిపించబోతున్నాడు. ఈ 2024లో నేను నిన్ను విడిపించి 25లో నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడుతున్నాడు. దీవెనకరంగా దేవుడు నిలబెడుతున్నాడు. నీ ప్రతి ప్రశ్న కూడా ఆయన దగ్గర ఉంది. నీ ప్రతి కన్నీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, కానీ ఆయన బుద్ధిలో ఉంది. ఆయన బుద్ధిలో ఉంది. నీ దుఃఖమంతా కూడా ఆయన బుద్ధిలో ఉంది. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అర్థం చేసుకొని ఎవరు సమస్య తీర్చలేరేమో, కానీ ఆయన అర్థం చేసుకొని సమస్య తీరుస్తాడు. హల్లెలూయా. నీకోసం ఒక ద్వారం తెరుస్తాడు ఆయన. నీకోసం ఒక ద్వారం తెరుస్తాడు ఆయన. ఈరోజు ఇక్కడ సాధారణంగా వచ్చి ఉన్నామేమో, నువ్వు సాధారణంగా ఇక్కడ వచ్చి ఉన్నామేమో, సాధారణంగా ఇక్కడ వచ్చి ఉన్నాము, కానీ నీతో యేసయ్య ఉన్నాడు. నీతో యేసయ్య ఉన్నాడు. కానాని విందులో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు, కానీ ఆ విందులో కొరత ఏర్పడింది. అవునా? ఆ విందులో ఒక కొరత ఏర్పడింది. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు, నీతో యేసయ్య ఉన్నాడు, అయినా కానీ నీకు కొరత అనేది ఉంది. నీకు కొరత అనేది ఉంది, లోటు అనేది ఉంది. అందరికీ వివాహాలు జరుగుతున్నాయి, నీకు వివాహాలు జరగట్లే. అందరికి పిల్లలు పుడుతున్నారు, నీకు పిల్లలు పుట్టట్లే. అందరికీ సొంత ఇల్లులు ఉన్నాయి, నీకు సొంత ఇల్లు లేదు. అందరికి మంచి మంచి వాహనాలు ఉన్నాయి, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఫలితంగా నీకు ఒక గొప్ప ఆశీర్వాదం రావట్లేదు, ఇప్పటి వరకు రాలేదు. అందరి జీవితాలు గొప్పగా ఉన్నాయి, నీ జీవితము అణిగినట్టుగా ఉంది. తక్కువ చూపు, ఒక చిన్న చూపు ఉంది. కానీ చూడండి, నీ జీవితానికి ఒక గౌరవం లేదు, ఒక మర్యాద లేదు, ఒక గొప్పతనం లేదు, ఒక హుందాతనం లేదు, ఒక సమృద్ధి లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా. కానీ ఒకటి చెప్పనా, అన్ని కలిగిన వాడు నీతో ఉన్నాడు. అన్ని కలిగిన వాడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నీకు లోటు ఉన్నా కానీ నీతోనే ఉన్నాడు ఆయన. నీకు సమస్య ఉన్నా కానీ ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఒక మంచి పేరు, ఒక ఖ్యాతి లేకపోయినా కానీ ఆ పేరు ఖ్యాతి కలిగిన వాడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీతో ఉన్నాడు. చూడండి, ద్రాక్షరసం అయిపోయింది, అందరూ చెప్పి ఉన్నారు ద్రాక్షరసం ఇక లేదు అనేసి. కానీ యేసయ్య ఉన్నాడు అక్కడ.
యేసయ్య ఉన్నాడు. మరియ తల్లి చెప్పింది, ద్రాక్షరసం అయిపోయిందయ్యా అంటే ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన జవాబు ఇవ్వలేదు. నేను గొప్ప అద్భుతం చేయబోతున్నాను, ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాను, నేను ఇక్కడ ఒక గొప్ప మిరాకిల్ చేయబోతున్నానని ముందుగా మాట్లాడలేదు. ఇప్పటివరకు నీతో దేవుడు ఏ గొప్ప వాగ్దానం చేయలేదా? అయినా సమస్యలోనే వెళ్తున్నావా? నీకు వాగ్దానం చేయపోయినా కానీ కార్యం చేసేస్తాడంతే. హల్లెలూయా. వాగ్దానము చేయలేదా, ఒక రిసీవింగ్ వర్డ్ దేవుడి నుంచి పొందుకోలేదా, అయినా కానీ అద్భుతం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మాట ఇచ్చి చేస్తాడు, మాట ఇయ్యపోయినా కార్యమే చేసి చూపిస్తాడు. హల్లెలూయా. అది ఆశ్చర్యకరంగా జరిగిపోయింది, అది అద్భుత రీతిగా జరిగిపోయింది. ఆయన చెప్పి చేయడండి కొన్నిసార్లు, కానీ మనుషులు చెప్పినా కానీ చేయరు. మనుషులు చెప్తారు కానీ కార్యం చేయరు. కానీ దేవుడు మాట చెప్పబోయిన కార్యం చేశాడు. కార్యం చేసి నేను నీతో ఉన్న దేవుడిని, నీ అవమానాన్ని, నీ నిందని ఈ యొక్క ఘనతగా నేను మారుస్తాను. ఇలా నిందగా నిన్ను వెళ్ళనేను, ఇలానే నేను నిలబెట్టను, నేను నిన్ను తలగా నిలబెడతాను. నిన్ను 100 మందిలో కాదు 1000 మందిలో కూడా నేను నిన్ను గణపరుస్తాను. నిన్ను గణపరిచే దేవుడు నేను. జనుల మధ్యలో నిన్ను నిందించేవాడిని కాదు, నీకు అవమానాన్ని తీసుకొచ్చే దేవుడిని కాదు నేనని కార్యం చేసి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన కేవలం ఒకటే చెప్పిండని, ఆ యొక్క బాణలో నీటితో నింపండి అన్నాడు. బాణలు నీటితో నింపండి. ఆ నీటికి రంగు ఉందా? రంగు లేదు. రుచి ఉందా? రుచి లేదు. కానీ యేసయ్య ఒక్క మాట చెప్తే ఆ సాధారణమైన నీరు, ఆ సాధారణమైన నీరుకి మధురమైన రుచి వచ్చేసిందండి. మధురమైన రుచి. ఒక్క మాట అండి, ఆయన నోటి నుంచి ఒక్క మాట పలికితే చాలండి, నీ మారా జీవితం మధురంగా మారిపోయింది. ఒక్క మాట. నీకు ఏది ఉందో లేదో ఆయనకి అనవసరం అండి. నువ్వు ఏది సమకూర్చడానికి అవసరం లేదు, ఏది సమకూర్చుకో అవసరం లేదు, నీకు ఏది అవసరం లేదండి. చాలిని దేవుడు నీకున్నాడు. ఇప్పటి వరకు చాలిని దేవుడే నిన్ను పోషిస్తున్నాడు. ఇకను కూడా ఆయన పోషిస్తాడు. ఇకను కూడా నీకు ఏది తగ్గినా నీ జీవితంలో అది ఆయన కొరత తీసేస్తాడు. హల్లెలూయా. సాధారణమైన నీరండి, సాధారణమైన నీరు చూడండి, దేవుడు మధురంగా మార్చేసినాడు, రుచికరంగా. మొదట ఉన్నదానికన్నా కానీ ఇప్పుడు పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. జనులు నీ మొదటి స్థితిని చూసి, అయ్యో ఏంటి ఇలా అయింది నీ జీవితము, వివాహం కాకముందు నువ్వు చాలా బాగుండేదాను కదా, అందంగా ఉండేదాను కదా, చక్కగా ఉండేదాను కదా, ఏంటి ఇలా అయిపోయావు అని ఎవరైనా నేను చూసి అన్నారేమో ఇప్పుడు. కానీ ఆ దేవుడు ఏం చేసేసా, మునుపటి కన్నా గొప్ప బలాన్ని దేవుడు ఇది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మునుపటి కన్నా కానీ నీ వ్యాపారంలో నువ్వు ఎక్కడైనా నష్టపోయి అప్పుల్లో తిరుగుతున్నావా, నువ్వు ఎక్కడైనా నేను చూసి అయ్యో ఏంట్రా ఇలా అయిపోయావు, ఒకప్పుడు బాగానే ఉండేవాడు కదా, ఇలా అయిపోయావు ఏంటి అన్న వాళ్ళు నీకు ఎదురవుతున్నారా? దేవుడు నీ పూర్వస్థితి కన్నా కానీ ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయన సెట్ చేసే దేవుడు, ఆయన సెట్ చేస్తాడు ప్రతిదాన్ని కూడా, ఆయన సెట్ చేస్తాడు. నీకు అనవసరం, నీతో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీతో ఆయన ఉన్నాడు. నీకు చాలిన దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, గొప్ప వ్యక్తి నీకున్నాడు. చాలామంది బంధువులను చూసి, స్నేహితులను చూసి అందరూ అంటూ ఉంటారు, నాకు వీడున్నాడు చాలు, వీడు ఒక్కడుంటే నా సమస్య అంతా తీరిపోయేది అనుకుంటా ఉంటాం. అవునా కదా? కానీ ఆ ఒక్కడే ఏం చేస్తాడు, సరైన సమయంలో హ్యాండ్ ఇచ్చేస్తాడు. అవునా కదా? కరెక్ట్ టైంలో ఎవరు నమ్ముకుంటావో వాడే ఫోన్ ఎత్తడు, సమాధానం ఇవ్వడు, రిప్లై ఇవ్వడు, చేస్తానని చెప్తాడు, ఇస్తానని చెప్తాడు, సమయానికి వచ్చేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. హల్లెలూయా. కానీ మన దేవుడు అలా కాదండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. నిన్ను కాపాడేవాడు ఎప్పుడూ నిద్రపోడు, ఎప్పుడు కొనకడు. ఆయన నీ వైపు చూస్తూనే ఉంటాడు. ఆయన సహాయాన్ని ఎవరు కోరుకుంటారో
వారికి కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. ఏమైనాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. నీకు ఐశ్వర్యవంతుడు కలిగి ఉన్నావు. గొప్ప భర్త దొరకలేదని బాధపడుతున్నావా నువ్వు? నా పిల్లలు గొప్ప చదువులు చదవలేదా, గొప్ప ఉద్యోగాలు చేయట్లేదే అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నీకు నీ జీవితానికి సరిపోయినంత గొప్పవాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. నీకు సరిపోయినంత వాడు నీకున్నాడు. ఆయన చూసుకో, అంతే చాలు. ఆయనతో సంబంధాన్ని ఇలాగే కొనసాగించు. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఎదురవుతున్నా కానీ ఇవన్నీ నన్ను ఏది చేయలేదు కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఏది కూడా నా దేవుని ప్రేమ నుంచి నన్ను దూరం చేయలేదు. వస్త్రహీనత, దరిద్రమా, లేకుంటే నిందల, అవమానాల, ఇవన్నీ నన్ను ఏమీ చేయలేవు. నా యేసయ్య ప్రేమ నాకు ఉంది. నా మీద యేసయ్య ప్రేమ ఉంది. నాకు యేసయ్య మీద ప్రేమ ఉందంటాడు. చూడండి, ఆయన ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడు. అవునా కాదు? సామెతలు 8:21 ఉంటుంది. ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదండి. అందరూ ప్రయాసం అదే కదా. అందరూ దేనికోసం ప్రయాసపడుతున్నారు? అందరూ కూడా డబ్బు కదా ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు ఎలా ఇస్తాడంట? ఆయనను ప్రేమిస్తే చాలంట. ఆయనను ప్రేమిస్తే చాలంట. సామెతలు 10:22 అంటాడు, మనం కష్టపడిన దానికన్నా కానీ ఆయన ఎలా ఇస్తాడంట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది కొద్దిగా అయితే ఆయన ఇచ్చేది నీకు ఎక్కువ. హల్లెలూయా. నీకు ఎక్కువగా ఇచ్చి పంపిస్తాడు. యాకోబు చాలా బాధపడ్డాడండి. నేను ఇంత కష్టపడ్డాను, నా మామ నాకు ఇచ్చిందంతా నా జీతం రానికుండా నన్ను మోసం చేస్తున్నాడు అని బాధపడ్డాడు. చాలాసార్లు బాధపడ్డాడు. నాకు ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుంది? నేను పొరపాటుగా వచ్చేసాను. నా ఇంటిని ఎందుకు వదిలేసాను? నా తల్లిదండ్రులు ఎందుకు వదిలేసి వచ్చాను? నా బంధువులను ఎందుకు వదిలేసి వచ్చాను? నా స్నేహితులందరినీ ఎందుకు వదిలేసి వచ్చాను? ఇంత మోసమా నాకు? ఇంత దగానా? అన్నీ వదులుకొని వచ్చినా కానీ ఈ మనిషికి ఇంత కనికరం లేదే, ఈ మనిషి నా మీద ఇంత జాలి చూపట్లేదే, ఎందుకు అని చాలా బాధపడ్డాడండి. కుంగిపోయాడు. ఎవరు తీర్చలేదండి ఆయన సమస్య. ఎవరు చెప్పుకున్నా, ఏ పెద్దలకు చెప్పుకున్నా, ఏ ఇరుపరు వారికి చెప్పుకున్నా ఆయనకి న్యాయం జరగలేదండి. మా మామ నాకు అన్యాయం చేశాడు, మా మామ నాకు ఇవ్వవలసింది ఇవ్వట్లేదు, నేను కష్టపడ్డాను, నేను మేలు చేశాను, కానీ ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతుందని చెప్తే ఎవ్వరు కూడా ఆయన మొర ఆలకించలేదండి. ఎవ్వరు కూడా ఆయనకి న్యాయం చేయలేదు. హల్లెలూయా. నువ్వు ఈరోజు కూడా ఇప్పటివరకు మేలు చేసి ఎక్కడైనా నువ్వు నష్టం అనుభవిస్తున్నాను, నేను సమస్య గుండా వెళ్తున్నాను, నష్టం గుండా వెళ్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు అనుకున్న దానికన్నా, నువ్వు నష్టపోయిన దానికన్నా కానీ దేవుడు గొప్పగా ఇచ్చి పంపిస్తాడు. ఇక హల్లెలూయా. ఒక్క రాత్రిలో మొరపెట్టాడండి యాకోబు. హల్లెలూయా. ఒక్క రాత్రి మొరపెట్టాడు, దేవుడు 2 అంతల దీవెలు ఆయనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. 2 గుంపులు ఆయనతో పాటు బయలుదేరిని వెళ్ళండి. మొదట వెళ్ళేటప్పుడు ఒక్కడిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? 2 గుంపులుగా వచ్చాడండి. 2 గుంపులుగా వచ్చాడండి. హల్లెలూయా. 2 గుంపులుగా వచ్చాడు. దేవుడు, నువ్వు సింగిల్గా ఉన్నావా? దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. 2 గుంపులు అంటే గొప్ప ఆశీర్వాదం నీకు దేవుడు ఇచ్చి పంపించే రాత్రే ఈ రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నిండుగా పొందుకొని వెళ్తావు, గొప్పగా పొందుకొని వెళ్తావు. బాధపడవసరంలా, ఇక కుంగిపోనవసరంలా, ఎవరికి చెప్పుకోనవసరంలా. నువ్వు ఆయనకి చెప్పాల్సిన వాడికి చెప్పేశావు. ఇప్పుడు హల్లెలూయా. చెప్పాల్సిన వాడికి చెప్పేశావు. ఇక నీకు న్యాయం వచ్చేసింది. హల్లెలూయా. నువ్వు కుంగిపోనవసరం లేదు. ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు క్యాన్సిల్ యువర్ ఎగెనెస్ట్. నీ ప్రతిదీ కూడా, నీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతిదీని కూడా ఈ రాత్రికి రాత్రే తారుమారు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈ యొక్క కార్యం నీ జీవితంలో జరిగింది. నువ్వు నమ్మితే నీకు అద్భుతం నీలో జరిగిపోయింది. అంతే.
హల్లెలూయా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఆ పనోళ్ళు నమ్మారండి. నీళ్ళు పోయిండ్రా, మీకెందుకో, అద్భుతం చేసేవాడిని నేను